వెల్కమ్ టు యోయో టీవీ. అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నిర్ణయాలు రాజకీయాలను మరింత వేడెక్కిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా అటు వైసీపీ ఇటు టీడీపీ తామేమీ తక్కువ కాదంటున్నాయి. అభ్యర్థుల ఎంపికలో కానీ అభ్యర్థులు మాత్రం గెలుపే లక్ష్యంగా అటు వైసీపీ ఇటు టీడీపీ తామేమీ తక్కువ కాదంటున్నాయి. అభ్యర్థుల ఎంపికలు కానీ అభ్యర్థులు మాత్రం అధిష్టానం నిర్ణయానికి అడ్డు చెప్పలేక సతమతమవుతున్నారు. ప్రస్తుతం చీపురుపల్లి నియోజకవర్గంలో కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. గత కొద్ది రోజులుగా ఇక్కడ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పోటీ చేయనున్నారు. దీంతో టీడీపీ బొత్సకు పోటీగా గంటా శ్రీనివాసరావును నిలబెట్టాలని చూస్తోంది. దీంతో మైదుకూరులో రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి. అయితే గంటా శ్రీనివాసరావు రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి ఒక్కసారి గెలిచిన చోట మరోసారి పోటీ చేయరు. ఈసారి కూడా ఆయన సీటు మారడం ఖాయం. విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేయడం లేదు. సరైన నియోజకవర్గం కోసం ఎదురు చూస్తున్నారు. గతంలో పోటీ చేసిన గెలిచిన భీమిలిపై ఎక్కువ దృష్టి పెట్టారని అంటున్నారు. అయితే టీడీపీ హైకమాండ్ మాత్రం భిన్నంగా ఆలోచించింది. ఆయనకు ఓ కొత్త టాస్క్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. ఆ మేరకు చీపురుపల్లిలో ఆయనను నిలబెట్టాలని సర్వేలు నిర్వహించారు. సర్వేలో మంచి ఫలితాలు రావడంతో ఆ దిశగా సన్నాహాలు ప్రారంభించుకోవాలని గంటాకు సూచించారు. దీంతో చీపురుపల్లిలో హై వోల్టేజ్ ఫైట్ ఖాయంగా కనిపిస్తోంది. వైసీపీ సీనియర్ నేత మంత్రి బొత్స సత్యనారాయణ లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ వ్యూహాలు రచిస్తోంది. విజయనగరం జిల్లాలో సీనియర్ నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ పార్టీని అక్కడ అన్ని తానే నడిపిస్తున్నారు. గడిచిన ఎన్నికల్లో వైసీపీ ఈ జిల్లాలో క్లీన్ స్వీప్ చేసింది. చీపురుపల్లిలో గడిచిన 4 ఎన్నికల్లో 3 సార్లు విజయం సాధించిన బొత్స ఈసారి కూడా ఇక్కడి నుంచి బరిలో దిగేందుకు బొత్స సిద్ధమవుతున్నారు. ఆర్థిక అంగబలం పుష్కలంగా ఉన్న బొత్సను ప్రస్తుతం ఇక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న యువ నాయకుడు కిమిడి నాగార్జున వల్ల సాధ్యం కాదని ఆ పార్టీ భావిస్తోంది. నాగార్జునను విజయనగరం ఎంపీ స్థానం నుంచి బరిలోకి దించాలని, చీపురుపల్లి అసెంబ్లీ స్థానం నుంచి కొత్త వారికి అవకాశం కల్పించాలని టీడీపీ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది. తొలుత మీసాల గీత పేరును పరిశీలించింది. బొత్సపై ఆమె బరిలో దిగుతున్నారంటే పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ మళ్ళీ ఒక్కసారిగా టీడీపీ శ్రేణులు మౌనం దాల్చాయి. తాజాగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు ఇప్పటి వరకు ఒక్కసారిగా కూడా ఓడిపోలేదు. ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో మరోసారి పోటీ చేయని గంటా ఎక్కడ పోటీ చేసినా గెలుస్తూ వస్తున్నారు. 1999 నుంచి ఆపత్రిహత విజయాలతో దూసుకుపోతున్న గంటా శ్రీనివాసరావు 2 సార్లు మంత్రిగా కూడా పనిచేశారు. ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడం, కాపు సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో టీడీపీ అధినాయకత్వం గంటాను చీపురుపల్లి నుంచి బరిలో దించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. గంటా తొలిసారిగా 1999లో ఎన్నికల బరిలో నిలిచారు. అనకాపల్లి ఎంపీగా ఆ ఎన్నికల్లో విజయం సాధించిన గంటా 2004లో చోడవరం నుంచి ఎంపీగా విజయం సాధించారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన గంటా శ్రీనివాసరావు అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో మళ్లీ టీడీపీ నుంచి పోటీ చేసిన గంటా భీమిలి నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసిన గంటా మరోసారి విజయాన్ని సాధించారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత గంటా శ్రీనివాసరావు పూర్తిగా మౌనాన్ని దాల్చారు. తెలుగుదేశం పార్టీకి పూర్తిగా దూరమయ్యారు. ఒకానొక దశలో అధికార వైసీపీలో చేరేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఇందుకు ముహూర్తం కూడా ఖరారైందని ప్రచారం జరిగింది. గంటా రాకను మాజీ మంత్రి ముత్తంశెట్టి తీవ్రంగా వ్యతిరేకించడంతో వైసీపీ ఆయన రాకకు రెడ్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత టీడీపీలో ఉండిపోయిన గంటా స్టీల్ ప్లాంట్ కోసం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి సంచలనాన్ని సృష్టించారు. రాజీనామాను ఆమోదించకుండా వైసీపీ అడ్డకుంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో గంటా మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు. చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత మీడియా ముందుకు రావడం, నేతలతో సమావేశాల్లో పాల్గొనడం ద్వారా మళ్లీ టీడీపీలో యాక్టివ్గా ఉంటూ వస్తున్నారు. ప్రస్తుతం ఉత్తర ఎమ్మెల్యేగా ఉన్న మళ్లీ భీమిలి వెళ్తారని ప్రచారం జరిగింది. అదే సమయంలో విజయనగరం జిల్లా నెల్లిమర్లలో కూడా పోటీ చేస్తారని చెప్పారు. తాజాగా చీపురుపల్లిలో బొత్సపై బరిలో దించేందుకు అధినాయకత్వం సిద్ధమైందని ఈ మేరకు గంటా సమాచారం ఇచ్చినట్లు చెప్తున్నారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన వచ్చేంత వరకు చెప్పలేమని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఏదేమైనా బొత్సపై చీపురుపల్లిలో గంటా బరిలోకి దిగితే పోటీ ఆసక్తికరంగా ఉంటుంది. నిజానికి గంటా శ్రీనివాసరావుకు ఇది ఓ రకంగా పరీక్ష లాంటిదే. పార్టీ నేతలంతా వైసీపీ దాటికి కేసులు పాలై ఆర్థికంగా నష్టపోయినా పోరాడితే గంటా మాత్రం మళ్లీ మెరుగుపడిన తర్వాతనే మళ్లీ యాక్టివ్ అయ్యారని విమర్శలున్నాయి. ఇలాంటి సమయంలో ఆయన బొత్స లాంటి వాళ్లతో పోటీ పడటానికి సిద్ధమైతే పాతవన్నీ మర్చిపోయే అవకాశం ఉంది. కిమిడి నాగార్జున కూడా గంటాతో కలిసి పనిచేస్తే బొత్సను 2014లో ఓడించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇదంతా జరుగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. సో చూడాలి మరి ఈసారి కూడా గంటాకు లక్ ఫేవర్ చేస్తుందా లేక వైసీపీ
వైసీపీకి వేవ్ కొట్టుకుపోతారా అనేది. కిమిడి నాగార్జున కూడా గంటాతో కలిసి పనిచేస్తే బొత్సను 2024లో ఓడించే అవకాశాలు ఉంటాయి. ఇదంతా జరుగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. సో చూడాలి మరి ఈసారి కూడా గంటాకు లక్ ఫేవర్ చేస్తుందా లేక వైసీపీ వేవ్ కి కొట్టుకుపోతారా అనేది.